జిల్లా అనకాపల్లిలో భారీ జనసందోహంతో అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్సాల భరత్ కుమార్ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నుండి ఆర్ఓ కార్యాలయానికి చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అనకాపల్లి నియోజకవర్గ ప్రజలకు, వైఎస్ఆర్సీపీ నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతూ 2024 ఎన్నికల యుద్ధం ప్రారంభమంటూ ప్రకటించిన అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్సాల భరత్ కుమార్ నిప్పులు చెరిగే ఎండని సైతం లెక్క చెయ్యక ఉప్పెనల ఉప్పొంగిన ఉత్సాహం సునామీల కమ్మేసిన కార్యకర్తల సైన్యం మలసాలకు ఎదురులేదు, అనకాపల్లిలో వైసీపీకి తిరుగులేదు అంటూ చెప్పిన ప్రజలు భారీ జన సందోహంతో రాష్ట్ర చరిత్రలో ఒక మైలు రాయిగా కీర్తికెక్కిన మల్సాల భరత్ కుమార్ నామినేషన్ జై జగన్ జై భరత్ నినాదంతో దద్దరిల్లిన అనకాపల్లి దారి పొడవునా ప్రజలు అఖండ స్వాగతాలు, అంచనాలు మించి రికార్డు స్థాయిలో ర్యాలీలో పాల్గొన్న ప్రజలు అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మల్సాల భరత్ని ఎన్నుకొని రాబోయే 5 ఏళ్ల కాలానికి కాదు రేపటి తరాల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుట్టుతున్నట్లు ప్రకటించిన ప్రజలు పార్టీలో నా మీ ఇద్దరిని మోసారి ప్రజలు ఒక్కసారి ఈ ప్రజల గ్రామీణ ప్రాంతానికి అందరికీ నమస్కారం. ఈరోజు అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో, వైవి సుబ్బారెడ్డి గారి ఆశీస్సులతో, అనకాపల్లి ప్రజలందరి ఆశీస్సులతో ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన నాకు
జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇచ్చి అనకాపల్లి అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చి స్వచ్ఛందంగా ప్రజలంతా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి కృతజ్ఞతగా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ అభివృద్ధికి కృతజ్ఞతగా చెప్పుకోవడానికి పెద్ద ఎత్తున జనం పాల్గొని వాళ్ళ ఆశీస్సులు అందించి మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నామని మద్దతు పలకడం వచ్చారు. దీనికి సహకరించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు, నాయకులు, పెద్దలు, కార్యకర్తలు, ప్రజలందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు మే 13వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఈరోజు నామినేషన్ కార్యక్రమం చూస్తే అనకాపల్లిలో విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. మెజారిటీ ఈరోజు వచ్చిన క్రౌడ్ని చూస్తే ఎంత మెజారిటీ అన్నదే పోటీ, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను, ఎంపీ అభ్యర్థిగా బూడి ముత్యాల నాయుడు గారిని ప్రజలందరూ భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు.